తోడు నీవుంటే చాలు యేసయ్యా నీ ప్రేమ నాకుంటే చాలు నీ ప్రేమ నాకుంటే చాలు నన్ను ప్రేమించినావు నా చెవు నా తోడు నీవుంటే చాలు. ప్రకృతియే వికృతమైన అంధకారమే ముందు నిలచిన ఏదు నాకింక ఇలలో నన్ను ప్రేమించినావు నా చేయి విడువక నా తోడు నీవుంటే చాలు నా తోడు నీవుంటే చాలు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాలను మీరు క్రమంగా వీక్షిస్తున్నారు కదా. సత్యవాక్యం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడాలని ఆశిస్తున్నాను. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతి ప్రోగ్రామును మీ ఎదురు తీసుకొస్తున్నాం. మమ్మల్ని వృద్ధి చేసుకోవడానికో మమ్మల్ని గొప్ప చేసుకోవడానికో కాదు, కానీ కేవలం మిమ్మల్ని బలపరచడానికి. ఈ టీవీ కార్యక్రమాలను క్రమంగా వీక్షించండి, నేర్చుకునండి, ఇతరులకు నేర్పండి. ఈ రోజున మనం ధ్యానించబోతున్న విషయం ఏంటంటే బిడ్డలారా, భక్తి గలవారే కానీ శక్తి గలవారేనా? చూడండి, అంశం అంతా చాలా విచిత్రంగా ఉంది. భక్తి గలవారే కానీ శక్తి గలవారేనా? దీని మూలవాక్యంగా కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం. అందరూ కూడా బైబిల్ తెరవండి, బైబిల్ తెచ్చుకొని ఎప్పుడైనా సరే కార్యక్రమం వీక్షిస్తున్నప్పుడు ఒక నోట్బుక్ తెచ్చుకోండి, ఫుట్ నోట్స్ పెట్టుకోనండి, బైబిల్ తెరవండి. ఒక మూలవాక్యాన్ని చదివేదాకా మీరు వాక్యాన్ని బైబిల్ తెరవండి, తర్వాత రాసేసుకోనండి. నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. కీర్తన గ్రంథం 9:10 వచ్చిన ప్రకారం యెహోవా భక్తుడు చెప్తున్నాడు, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడుచువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడుచువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూడండి ఎంత చక్కగా ఆ మాట ఉందంటే, నిన్ను ఆశ్రయించిన వారిని నీ విడిచివాడవు కాదు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు విడిచేవాడు కాదండి. కావున నీ నామము ఎవరైతే ఎరిగి ఉంటారో వారు మరణ పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్ముకుంటారు, నేను విడిచిపోరు. నీ నామము ఎరగడమే ముఖ్యం. దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి. దేవుని నామాన్ని ఎరిగి ఉంటే ఎలాంటి శోధనైనా జయించగలం. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన కాపాడుతాడు, ఇడగుడు ఎడబాయడు, ఓకే. కానీ దేవుని నామము కూడా ఎరిగి ఉంటే మన కష్ట పరిస్థితుల్లో, మన నష్ట పరిస్థితుల్లో, మన శోధన పరిస్థితుల్లో, మన బాధల పరిస్థితుల్లో కూడా దేవుని నమ్ముకొని నమ్మకంగా ఉంటాం. అలాంటి నమ్మకంగా ఉండేటువంటి జీవితం మనకు ఉండాలి. చాలామంది ఏం చెప్తున్నారు, మేము కూడా భక్తి గలవారమేనండి. భక్తి ఉంటుంది అందరికీ, కానీ ఆ భక్తిలో శక్తిని ఆశ్రయించే వారుగా లేరు. భక్తి గల వారంగానే ఉంటున్నాం, కానీ శక్తి లేని వారంగా ఉంటున్నాం. అందుకే లేఖనానుసారంగా దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని యొక్క నామాన్ని ఎవరైతే నమ్మకంగా ఎరిగి ఉంటారో, నమ్మకంగా ఎరిగి ఉండడం అంటే బిడ్డలారా, ఆ నామము యొక్క శక్తి తెలియాలి,
ఆ దేవుని యొక్క నామములో ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో తెలియాలి నీకు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు అయినా ఆయననే నమ్ముకుంటారు తప్ప లోకాన్ని నమ్ముకోరు. దేవుని యొక్క నామాన్ని పరిపూర్ణంగా ఎరిగిన వారు ఇట్లరా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని తప్పక మళ్ళీ ఏ మాటను బయటకు వాడరండి. దేవుని యొక్క నామమునుకున్న శక్తి అది. అలాంటి వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. ఇలాంటి ఎవరున్నారు ఈ వ్యక్తులు? దేవుని ఆశ్రయిస్తే దేవుడు విడిచిపెట్టాడు, ఆయనను నమ్ముకుంటే ఎలాంటి శోధన బాధలైన ఆయన అటన్నిటిని తప్పిస్తాడు అనే ఒక ఉదాహరణ నేను మీ ముందు పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత. బైబిల్ గ్రంథంలో బిడ్డలారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అండ్ దానియేలు, ఈ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు యూదులు. దానియేలు యొక్క సంస్థానంలో అనగా నెబుకాద్నెజరు సంస్థానంలో పనిచేస్తున్న దానియేలు అక్కడ నెబుకాద్నెజర్కి ఒక రికమెండేషన్ చేస్తాడు. అయ్యా, నాకు సోదరులు ఉన్నారు, నా సోదరులకు కూడా మీ సంస్థానంలో జాబ్ కావాలని. 2వ అధ్యాయము 49 దానియేలు ప్రకారం. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నెబుకాద్నెజరు సంస్థానంలోనికి విచారణకర్తలుగా వచ్చేశారు. రాజు యొక్క విచారణకర్తలుగా నియమించబడ్డారు వీళ్ళు. ఎవరి రికమెండేషన్ ప్రకారం అంటే దానియేలు అనే దేవుని సేవకుడి రికమెండేషన్ ప్రకారం వచ్చారు. వీళ్ళు బహు నిష్ఠాగరిష్టతలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టారు. యూదులు అంటే అసాధారణమైన మనుషులండి. వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. భక్తిని, శక్తిని కరెక్ట్గా ఎరిగిన వారు వాళ్ళు. అలాంటి మెషక్ షడ్రక్ అబేద్నెగోలు సంస్థానంలో నెబుకాద్నెజర్ అనేటువంటి ఆ రాజు యొక్క సంస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించినటువంటి వీరు దేవుని నామాన్ని ఎరిగిన వారు, తర్వాత దేవుని శక్తిని కూడా ఎరిగిన వారు. వీళ్ళు ఆ రాజ్యంలో ఈ నెబుకాద్నెజర్ అనేటువంటి రాజుకి ఒక బుద్ధి ఉందండి. అదేంటంటే అహం బ్రహ్మస్మి, నేనే దేవుడను, నేనే గొప్పవాణ్ణి, నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే ప్రజలు అనుసరించాలి అనేటువంటి జీవోని ఎప్పుడు పాచేస్తూ ఉండేవాడు. ఈ నెబుకాద్నెజర్ పాలనలో ఉద్యోగంలో ఉన్నటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉద్యోగంలో ఉన్నారు. వీరికి ఒక శోధన వచ్చింది. ఆ శోధన ఎలాగుందంటే 60 మూరల ఎత్తు 6 మూరల ఎడల్పులో వచ్చింది శోధన. విగ్రహాన్ని చేపించాడు నెబుకాద్నెజరు. అతను చెప్పాడు, నా సంస్థానంలో ఉన్నటువంటి ఏ మనుషుడైనా సరే, 3వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. నా సంస్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఏదైతే విగ్రహాన్ని పెట్టానో ఆ విగ్రహానికి ఖచ్చితంగా సాష్టాంగపడి దండం పెట్టాలి, నమస్కరించాలి. అలా ఎవరు నమస్కరించారో వారిని మండుచున్న అగ్నిగుండంలో వెయ్యాలి. ఇది జీవో, గవర్నమెంట్ ఆర్డర్ పెట్టేశాడు, జీవోని పాస్ చేశాడు. ఈ గవర్నమెంట్ జీవో ఎప్పుడైతే పాస్ అయిందో నెబుకాద్నెజర్ పాలనలో అధికారులుగా ఉన్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు కూడా ఉన్నాడు. మరి వీరికి కూడా సంస్థానంలో ఉన్నారు. వీరు కూడా అక్కడ వెళ్ళి ఆ బొమ్మకు దండం పెట్టాలి. కానీ వీళ్ళు ఆ పని చేయడంలా, దండం పెట్టడంలా, వంగడం లేదు, నమస్కారం చేయడం లేదు. ఈ విషయాన్ని పక్కన ఉన్న తోటి ఉద్యోగులు హుండాలు చెప్పి వీళ్ళను రాజుగారి దగ్గరికి నడిపిస్తారు. రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చి, రాజా, నీవు విగ్రహాన్ని లెక్క చేయలేదు, నీ ఆజ్ఞను లెక్క చేయకుండా వీళ్ళు నువ్వు చెప్పిన ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు అని అంటే రాజు వాళ్ళని పిలిపించి అడుగుతాడు. చూడండి ఎక్కడుందో, 3వ అధ్యాయము 13 నుంచి అక్కడ ఆ 12 కాడి నుంచి అక్కడ చూస్తే బిడ్డారా, నెబుకాద్నెజరు ఆ దేవతను వారు పూజించకపోవడాన్ని చూసి, నేను చెప్పినటువంటి పని మీరు చేయలేదు కనుక నా చేతిలో నుండి మిమ్మల్ని విలిపించగల దేవుడు ఎవడు ప్రశ్నించాడు నెబుకాద్నెజరు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. నా చేతిలో నుండి, ఒక రాజు చెప్తున్నాడు, సంస్థానానికి రాజు, నా చేతిలో నుండి విడిపించే దేవుడు మీకు ఎక్కడున్నారా? మీరు నా చేతిలో పడ్డారు, మండుచున్న అగ్నిలో పడేస్తాను. మిమ్మల్ని రక్షించడానికి దేవుడు ఎవడున్నాడు? నేను పెట్టిన బొమ్మకు మీరు దండం పెడతలేదు, మీకు ఏ దేవుడిని చూసుకొని మీరు ఎర్రవెగుతున్నారు అంటే అక్కడ వారు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చారు. చూడండి ఏమన్నారు, 16వ వచనం. ఎంత నెగ్లెక్ట్ అంటే, దేవుణ్ణి నమ్ముకున్నాడు రాజకీయాలు చేయకూడదండి.
పైరములు అసలు చేయకూడదు. వీళ్ళు శాపగ్రస్తులండి. డబ్బుల కోసం బ్రతుకుతారు, దేవుని కోసం బ్రతకరు వీళ్ళు. వాళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏకకంఠంతో ముక్త కంఠంతో ఒకటే మాట చెప్పారు, క్లియర్గా చెప్పారు. చూడండి, రాజుతో ఇలాగ చెప్పారు. నెబుకద్నెజరు చూడండి ఎంత నెగ్లెక్ట్. రాజును రాజనాలా పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు పచ్చుత్తరం ఇయ్యాలన్న చింత మాకులేదు. ఏం చేసుకుంటాం చేసుకో. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూడండి, దేవుని నామాన్ని ఎరిగిన వారు వీళ్ళు. రక్షించుటకు సమర్థుడు. భక్తి గలవారే కాదు, ఆ భక్తిలో శక్తిని కూడా కలిగిన వారు వీళ్ళు. సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలవపెట్టించిన బంగారు బొమ్మకు మేము దండం పెట్టము అని చెప్పారు వాళ్ళు. ముక్త ఖండంగా చెప్పారు. అప్పుడు రాజు కదండి, సెల్ఫీస్ ఉంటుంది లోపల. నేను చెప్పిన మాట లెక్క చేయలేదు వీళ్ళు. లోపల కొట్టేసుకుంటున్నాడు వీడు రాజు. నేను చెప్పిన పని వీళ్ళు చేయకుండా నాకే ఎదురు మాట్లాడుతున్నారు వీళ్ళు అని అక్కడ ఉన్నటువంటి పనివారికి ఆర్డర్ ఇచ్చారు. రే బాబాయ్, అగ్నిని పెంచండ్రా, 7 అంతలు చేయండిరా, ఉన్నదానికంటే 7 అంతలు చేయండిరా, చేసి బట్టలు ఎప్పొద్దు, ఎవ్వడిని కూడా ఎట్ట ఉన్నాడో అట్ట తీసుకుపోయేసండి, కాళ్ళు చేతులు పట్టేసి. హల్లెలూయా. అయినా పర్లేదు, వీళ్ళు బంగారు బొమ్మ కదా అని చెప్పేసి దండం పెట్టడానికి పోలేదండి వాళ్ళు. ఈ రోజున క్రైస్తవులుగా చాలా మందిలో అవుతున్నారు. మెడలో సిలువలు, చేతుకు బాసికాలు పెట్టుకొని మేము కూడా క్రైస్తవులు ఏమంటారు, తిరునాళ్ళు వస్తే తిరునాళ్ళకి పోతారు, బొమ్మల కాడికి పోతే బొమ్మల కాడికి ఎగురుతారు. భక్తి అని చెప్తారు, శక్తి లేదు వీళ్ళకాడ. బంధువులు పిలిచారండి, స్నేహితులు పిలిచారని పోతున్నారు. రాజు సంస్థానంలో ఉన్న ఉద్యోగము సంపాదించిన వీళ్ళకంటే గొప్పవాడు మనం. బొమ్మలో ఏమి లేదు, అది బంగారంతో చేసిన, వజ్రంతో చేసిన, వెండితో చేసిన ఏ బొమ్మకి మొక్కకూడదు. దేవునికి నచ్చంది విగ్రహారాధన దేవుని దృష్టిలో బహు ఘోరమైనది. వ్యభిచారం కంటే ఘోరమైనది అది. దానికి భయపడ్డారు. దేవుని నామం వాళ్ళకి ఎరిగి ఉన్నారు కనుక బొమ్మకు దండం పెట్టడానికి ఒప్పుకోలేదండి. చాలా మంది బంగారంతో చేశారు కదండి, అంతెత్తుగా ఉన్నది కదండి, ఇంత లావుగా ఉన్నది కదండి, పోయి దండం పెడితే కోరికలు తీరుతాయని అనుకుంటారు. నో, ఒప్పుకోలేదు వీళ్ళు. ఏం చేస్తావు చేసుకో. ఏం చేస్తానన్నాడు, వేడిని పెంచాడు, 7 అంతలు చేశాడు అగ్నిగుండంలో. ప్రశ్నించాడు కదా, నా చేతిలో నుండి తప్పించుటకు మీ దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు కదా. ఆ దేవుని చూడాలి వీడు. అందుకే అగ్నిగుండంలో ఏమన్నాడు, పట్టారు, ముగ్గురిని పట్టారు, విసురుతున్నారు. ఎలా పట్టారు, కాళ్ళు పట్టారు, చేతులు పట్టారు, విసిరేశారు, ముగ్గురిని వేశారు. విచిత్రం ఏంటంటే బిడ్డారా, అంత ఎంత వేడి ఉందంటే అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వాళ్ళను అగ్నిగుండంలో పడేయడానికి పోయినటువంటి వారు ఆ అగ్నికి మండుచున్నటువంటి అగ్నికి వాళ్ళు కాల్చబడి చనిపోయారట అగ్ని జ్వాలల చేత. అంత విపరీతమైన వేడుంది. ఇది కథగా కల్పిత కథగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ఒక రాజ్యానికి రాజు. ప్రపంచాలు రాజ్యాలు ఉన్నాయి, 5 రాజ్యాలు. 5 రాజ్యాల్లో ప్రధానమైనటువంటి వాడు నెబుకద్నెజర్ రాజు. అలాంటి రాజ్యంలో జరుగుతున్న సంఘటనలను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో వీరిని ఏయడానికి వచ్చిన మనుషులు జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. వీరు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అయితే విచిత్రం ఏంటంటే నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురిని కదా మనం వేసింది అని అడిగాడట అక్కడ ఉన్న మంత్రుల్ని. అయితే సత్యమే రాజా అని ప్రశ్నించారట, సమాధానం ఇచ్చారు. అందుకు మరి నేనేంటి 4 చూస్తున్నాను, వారికి మనం కాలు చేతులు కట్టేసేసాం, బంధకాలు లేకుండా అగ్నిలో సంచరిస్తున్నారు 4. వారికి ఏ హాని కలగలేదు. 4వ వాడున్నాడు వాళ్ళతో పాటు, ఆయన రూపం మామూలుగా లేదు, దేవతల రూపమును పోలి ఉన్నది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. వీరు ఎవరి నామాన్ని ఎరిగిన వారు? కీర్తన గ్రంథం 9:10 చదివాము. యెహోవా
నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచివాడవు కాదు. వీరు ఎవరిని ఆశ్రయించారు? బొమ్మలనా? సృష్టికర్త అయిన దేవుణ్ణే. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించారు కనుక ఆయన వారిని విడిచివాడు కాడు. కావున ఆయన నామము ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు ఆయనను నమ్ముకుంటారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా విడిచిపెట్టరు. అప్పుడు అంటున్నాడు, 4వ ఆయన రూపం దేవతల రూపం పోలిందన్నాడు. బంధకాలతో వెళితే ఆ బంధకాలు కాల్చబడ్డాయి, కానీ వారి యొక్క బట్టలు మాసిపోలేదు, వారి యొక్క నెత్తి సమురు వాసన రాలేదు, వారి యొక్క శరీరాలు కూడా కాల్చబడలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు 26వ వచనంలో చూస్తే, నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనువారవారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా అని పిలిచాడండి. బయటకు వచ్చి, నా ఎద్దుకు రండి అని పిలవగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. ఆమేన్. అగ్నిగుండములో వేయబడిన మనుషులు ఏదో ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టుగా వస్తున్నారు. లోపల నుంచి బూడిద కావాలి, మాడి మసి అయిపోవాలి. అలాంటి వ్యక్తులు అగ్నిగుండంలో నుంచి ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు బయటకు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. చూడండి 27వ వచనంలో, ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కూడి వచ్చి పరీక్షించారట. ప్రధానమంత్రులు, ప్రైమ్ మినిస్టర్స్ చూస్తే అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులు వచ్చి చూసి, శరీరాలకు అగ్ని ఏ హాని చేయకుండా చూసి, వారి తల వెంట్రుకలలో ఒకటి కూడా కాలిపోకుండా చూసి, వారి వస్త్రములు కాలకుండా చూసి, అగ్ని వాసన వారి దేహాలకు తగలకుండా ఉండట చూసిరి. ఆమేన్. ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఇప్పుడు దేవుడు విడిచివాడు కాడు అనడానికి షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితమే ఒక ఉదాహరణ. ఆయన నామం ఎరిగిన వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా మార్చగలడు, ఆయన కాపాడగలడు. ఇది ఒక గొప్ప ఉదాహరణ. అప్పుడు నెబుకద్నెజరు ఒక జీవో పెట్టాడు. ఏం జీవో పెట్టాడు చూడండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అను వీరి దేవుడు పూజార్హుడు ఈజ్ ద రెవరెండ్. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఒక జీవో పాస్ చేస్తున్నాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరించలేదు, ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజేంటి, ప్రధానమంత్రి అయితే దేవుని విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావాల్సింది లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అదే నేర్పారు. చాలా మంది ఇలా అతి వినయంతో ప్రదర్శిస్తుంటారండి. రాజకీయ నాయకుల దగ్గర వచ్చేసరికి వారిని ముఖస్థుతులు చేసి పొగుడుతుంటారు. అధికారంలో వస్తే వాళ్ళను చెట్లు ఎక్కిస్తుంటారు. ఏం అలవాటు మనకి అది? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు యొక్క ఆజ్ఞని కూడా వ్యర్థపరిచారు. దేవుని విషయంలోకి వచ్చేసరికి దేవుని ఆరాధించాల్సిన ప్రజలు బొమ్మను ఆరాధించమంటే రాజు ఆజ్ఞని కూడా వ్యర్థపరిచారు. అలాంటి వారు నా దేశానికి కావాలి, నా దేశ ప్రజలకు కావాలి. భక్తి చేస్తున్నామని బైబిల్ దులుపుకొని ఆదివారం సంఖ్యల బైబిల్ పెట్టుకునే వారికి ఆ దేశం కావాల్సిందే. భక్తి చేయాలి, ఆ శక్తిని కూడా ఆశ్రయించాలి, ఆ శక్తిని కూడా కలిగిన వారమై ఉండాలి. అప్పుడు నెబుకద్నెజరు ఒక శాసనం పెడుతున్నాడు చూడండి 29వ వచనంలో. ఆయన ఒక శాసనాన్ని పెడుతున్నాడు, జీవో. ఏమన్నాడు చూడండి, నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా వివిధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండునెను. దేవునికి స్తోత్రం. ఒక రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క తీర్మానాన్ని బట్టి దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. వివిధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఎవడు లేడుగా. ముందేమన్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో, నా చేతిలో నుండి రక్షించుటకు మీకు ఏ దేవుడు ఉన్నాడు అన్నాడు. ఎక్కడ మీ దేవుడు ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో, మండుచున్న అగ్నిగుండములో కాపాడినటువంటి దేవుడు గాక ఇంకా ఏ దేవుడు లేడు. ఆయనే ఏ భాష మాట్లాడు, ఏ మాట మాట్లాడు, ఏ రాష్ట్రంలో ఉండు, ఏ దేశంలో ఉండు, ఆయననే పూజించాలి. గొప్ప శాసనం పెట్టాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహా ఔన్నత్యం ఏంటంటే,
ఆయన ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదు, ఒక పరిసరాలకు చెందిన దేవుడు కాదు. ఆయన ప్రపంచానికి గాడ్. ఆయన నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక ఊరికో, ఒక మండలానికి, ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి చెందిన వాడు కాదు. ఈజ్ ద యూనివర్సల్ గాడ్. ప్రపంచానికి దేవుడైన యేసయ్యను మేము ప్రకటిస్తున్నాము. ఆనాడు నెబుకద్నెజర్ అనేటువంటి రాజు చెప్తున్నాడు, వివిధముగా రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడే, ఆయనే పూజార్హుడు, పూజించడానికి అర్హుడు ఆయనే, ఆయననే పూజించాలని ఒక శాసనం పెట్టాడు. ఒక రాజు శాసనం పెట్టాడంటే ఎలాగుంటుంది బిడ్డ? మన దేశంలో ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ పెడితే దాన్ని ఆర్డర్ జీవో వచ్చిన తర్వాత మంత్రి వర్గాలందరూ కూడా దాన్ని తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎవరు తీసేయడానికి వీల్లేదు. ఏ గవర్నమెంట్ మారినా ఆ జీవోను మార్చడానికి వీల్లేదు. అలాంటి జీవో నెబుకద్నెజర్ కాలంలో స్థాపించబడింది, శాసనం ఇవ్వబడింది. ఆ జీవోలో ఏ దేవుణ్ణి పూజించడానికి అర్హుడు ఏ దేవుడు అన్నాడో ఆ దేవుణ్ణే ఇదిగో నా నోటితో నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆయనే పూజార్హుడు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఇడుచువాడు కాడు. ఆయన నామం ఎరిగిన వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడాడు. ఆయన నామాన్ని ఎరిగి ఉన్నారు కనుక ఈ రోజున మనం కూడా చాలా మంది మీ రోజుల్లో బిడ్డలారా మనమందరం కూడా దేవుణ్ణి నమ్మాం. అందుకే పౌలు చెప్తాడు, 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక 3:5 ప్రకారము, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. చాలా మంది బిడ్డలారా, చాలా మంది నాతో మాట్లాడుతుంటారు కుల రిజర్వేషన్ గురించి, క్యాస్ట్ కేటగిరీ నుంచి మాట్లాడుతుంటారు. దేవుని నమ్ముకున్నాము అన్నంటారు, దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంటారు. కానీ లోక సంబంధమైన రాయితీలు మాత్రం వదిలిపెట్టరు. దేవుడు కావాలి, మళ్ళా లోకం కావాలి. బయట ఎవడన్నా మాట్లాడుతుంటే మాత్రము వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు. దీని అర్థం ఏంటంటే బిడ్డలారా, పైకి భక్తి గల వారిగానే ఉంటున్నారు, పైకి సిలువలు వేసుకొని కనబడుతున్నారు, కానీ శక్తిని ఆశ్రయించనేటువంటి వారుగా ఉన్నారు. అందుకే మనం చెప్పుకున్నాం, భక్తి గల వారమే కానీ శక్తి గల వారము కూడా కావాలి. ఆమేన్. ఈ రోజున మన సంఘాలతో మాట్లాడుతున్నాడు ఆయన పౌలు, పైకి భక్తి గల వారిగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు. 2 తిమోతి 3:5 ప్రకారం దేవుని శక్తిని ఆశ్రయించడం లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా మనం ఒక దేవుని యొక్క నియమం కింద, ఒక కట్టడి కింద మనం క్రమంగా ఉంటే ఈ రోజున సువార్త కూడికలు ప్రకటించాల్సిన అవసరం లేదు, టీవీలో వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి క్రైస్తవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవుని నామాన్ని ఎరిగి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడితే, ఆనాడు ఏ రాజు దేశానికి శాసనం ఇచ్చాడో ఈ దేశానికి ప్రపంచాలకు ఐక్యరాజ్య సమితిలో కూడా తీర్మానం చేయడానికి అంత సామర్థ్యాన్ని, ఎబిలిటీని కలిగిన గొప్ప దేవుడు ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయనే బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారి యొక్క శక్తిని మనం నమ్మాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన యొక్క శక్తిని మనం కనుగొనాలి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు ఇడుచువాడు కాదు. షడ్రక్ అబేద్నెగోలకు వచ్చిన శోధన ఈరోజు చాలా మంది క్రైస్తవులకు, చాలా మంది అన్య కుటుంబాల నుంచి వస్తున్నారు బిడ్డలారా. నాకు తెలిసిన చాలా మంది వస్తున్నారు, వచ్చి కొంతకాలం వస్తారు, ఒక 5 నెలలు 6 నెలలు 1 సంవత్సరం వచ్చేసి మరలా మా కుటుంబాలు భయపెడుతున్నారు, మా కుటుంబాలు మమ్మల్ని ఆటంక పెడుతున్నారు, మా భర్తలు రానివ్వట్లేదు, మా భార్యలు రావట్లేదు, మా అత్తలు రానివ్వట్లేదు, మా అక్కలు రానివ్వటం లేదు, మా అన్నయ్యలు రానివ్వటం లేదు దేవుని మందిరానికి. అయ్యా మేము రాలేకపోతున్నామని చెప్పేసి దేవుని విడిచిపెడుతున్నారు, దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు. మా భక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించడం లేదు. నువ్వు పూజిస్తున్నది ఒక పటానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడు కాదు. ప్రపంచాలను తన వాక్కుతో సృష్టించిన దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు, పూజిస్తున్నావు. ఆ నిబ్బరము, ఆ ధైర్యము నీ హృదయంలో నువ్వు కలిగి ఉంటే లోకాన్ని బెదిరించగలవు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె ఒక తీర్మానంతో దేవుని కొరకు జీవించగలవు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎదిరించగలవు. దేవుని కొరకు నువ్వు బ్రతకగలవు. బిడ్డ, ఈ మాటల ద్వారా నువ్వు పురికొల్పబడాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తి మాత్రమే కాదు, దేవుని శక్తిని కూడా పొందుకో. ఎవ్వరికి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. దేవుని విషయంలో ఎవ్వరి కాడ చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని కోసము నువ్వు ధైర్యంగానే ఉండు.
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి పోయారు. రాజా రాజా అది కాదండి, నాకు కుదరలేదండి, నాకు కొంచెం పనులు ఉన్నాయండి, మేము పోలేదు, మమ్మల్ని క్షమించండి అన్నారా? ఈరోజు వంకాయలు చెప్పమంటే అందరూ చెప్తారు మందిరానికి, ఎందుకు రాలేదంటే కాళ్ళు వచ్చిందయ్యా, కడుపులు వచ్చిందయ్యా, తలను వచ్చిందయ్యా అని. వంకలు ఏమి చెప్పలేదు అన్నారు. రాజా ఏమి చెప్పలే, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా అది మాకేం లేదు, మాకు ఆ చింత లేదు, నువ్వేం చేసుకుంటా చేసుకో అన్నారు. అగ్నిగుండంలో పడేశాడు. బతికారా చచ్చిపోయారా? కాల్చబడ్డారా? బయటకు వచ్చారా? బయటకు వచ్చారు. బయటికి విడిపించగల దేవుడు ఆయన. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నామం ఎరిగిన వారు దేనికోసమైనా తెగిస్తారు. దేనికి భయపడు? మరణానికి ఎదురెళ్ళేవాడే క్రైస్తవుడు, మరణానికి దాచుకునేవాడు పిరికివాడు. వాడి వల్ల దేవునికి ఏ లాభం లేదు. ప్రియమైన వాళ్ళు భయపడకండి. లోకానికి, లోక ఆశలను చూసి, లోక సంబంధమైనటువంటి మాటలను చూసి దేవుని చూసి ధైర్యం పొందండి. సిలువ వైపు చూడండి, శ్రమలలో ధైర్యం వస్తుంది. సిలువ వైపు చూడండి, సిలువలో శక్తి ఉంది, సిలువలో ఆయన యొక్క ధైర్యం మనకుంది. ఆయన శోధించబడ్డాడు, విజయం పొందాడు. మన శోధనలో కూడా విజయం ఇస్తాడు. శోధన అనేక రూపాలుగా వస్తుంది. శోధన జయించడానికి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే నాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్థిరపరచగలడు, బలపరచగలడు. భక్తి మాత్రమే కాదు, శక్తి కలిగిన జీవితాన్ని దేవుడికి అనుగ్రహించగలడు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా నీకు వందనము నాయనా. దయగల రాజా నీకు స్తోత్రము. పరలోక రాజా నీకు వందనాలయ్యా. ఈ మాటలు ప్రభువా అయ్యా సూటిగా స్పష్టంగా అరామర లేకుండా మాట్లాడారు. నీ మాటలు ప్రభా బిడ్డల యొక్క హృదయాలను ఫలింపచేయండి తండ్రి. ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారికి వచ్చిన శోధన, వారు నాయన మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ ఉద్యోగం ఇచ్చిన రాజు ఏది చేయమంటే అది చేయలేదు. విగ్రహారాధనకు దూరంగా పారిపోయి అగ్నిగుండానికైనా వెళ్ళడానికి రెడీ అయ్యారు, కానీ బొమ్మలను పూజించలేదు. ప్రభువా నీ పిల్లలమైన మేము నాయన అలాగూ నీ కోసం నిలబడాలి. కడవరి దినాల్లో బలపరచండి, ధైర్యం ఇవ్వండి. నేటి క్రైస్తవులు ఎందరైతే ప్రభు నీ బిడ్డలు ఉన్నారు, బిడ్డలు ఎంతమంది అయితే నాయన విశ్వాసం కలిగి శోధనలు జయిస్తున్నారు తండ్రి, వారి కుటుంబాలలో భర్తల ద్వారా, భార్యల ద్వారా, పిల్లల ద్వారా, అయ్యా కుటుంబ సభ్యుల ద్వారా బాధపడుతున్నారు. ఆ శోధనలన్నిటినీ తొలగించండి. ప్రతి వారిని శక్తి కలివారుగా మీరు మార్చినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. షలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపైన దిగిరమ్ము, మాపైన దిగిరమ్ము. పరలోక అగ్నితో నన్ను తాకుము, నా అంతరాత్మను వెలిగించుము. పరలోక శక్తితో నన్ను నింపుము, పరిశుద్ధతను నాలో స్థాపించుము. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా నాపైన దిగిరమ్ము, నాపైన దిగిరమ్ము.